వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ల తర్వాత ప్రత్యేక హోదా గుర్తుకొచ్చిందండి. ఆయన ఎప్పుడో 2019 ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా గురించి 18-19 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే మారిపోతుంది, రూపురేఖలు మారిపోతాయి అన్నట్టుగా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడ్డాడు, మోడీతో రాజీ పడ్డాడని చెప్పి, రాజీపడి ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత అదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పైగా ఆ ప్రచారంలో ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి నాకు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. 22 మందిని గెలిపించినా కానీ మెడలు వంచలేకపోయాడు ఆయన. తర్వాత ఏమంటాడంటే, లోక్సభలో వాళ్ళకి మనతో పని లేదు, వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది, మనం ఏం చేయలేమన్నాడు. కానీ రాజ్యసభలో మెజారిటీ లేదు బీజేపీకి. 5 ఏళ్ల పాటు రాజ్యసభలో మెజారిటీ లేదు. ప్రతి కీలక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందండి. మరి ఆనాడు రాజ్యసభలో ఈ బిల్లులకు మేము ఓటేయాలంటే, లేదా రాష్ట్రపతి ఎన్నికల్లో మేము మీకు ఓటేయాలంటే మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏమవుతుందో అతనికి తెలుసు. గట్టిగా నిలబడితే బొక్కలో దోస్తారనే భయం ఉంది. కాబట్టే సైలెంట్ అయిపోయి, సరెండర్ అయిపోయి ప్రత్యేక హోదా విషయాన్ని పట్టించుకోలేదు, పక్కన పెట్టేశాడు. 5 ఏళ్ళు అలాగే నడిపాడు. తర్వాత 2024 ఎన్నికల ప్రచారంలో కూడా హోదా విషయం ఇతను ఎత్తలేదండి. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే 5 ఏళ్ళు నువ్వు ఎక్కడ పడుకున్నావు, నువ్వేం చేసావు, నువ్వు ప్రత్యేక హోదా తెస్తావనే నమ్మకంతోనే కదా నిన్ను గెలిపించింది సొంట అని జనం అడుగుతారనే భయానికి ఆ హోదా ఎత్తల. ఇప్పుడు చిత్తుగా ఓడిపోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు అడగాలి అని చెప్పి మాట్లాడుతున్నానండి ఈయన. ఇది చాలా అవకాశం. మెజారిటీ లేదు బీజేపీకి. చంద్రబాబు, నితీష్ కుమార్ వీళ్ళ మద్దతుతో ఆధారపడి ఈ ప్రభుత్వం నడుస్తుంది, వీళ్ళ మద్దతు మీద ఆధారపడి ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయకుండా చంద్రబాబు నాయుడు ఒక పాపం చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి 5 ఏళ్ళు నువ్వు డిమాండ్ చేయనప్పుడు నువ్వు ఎంత పాపం చేసావు అనుకోవాలి? ఓకే, లోక్సభలో మెజారిటీ ఉంది, ఫుల్ మెజారిటీ 2019-24 మధ్యలో. రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు. మరి ఆ బిల్లులు ఆమోదించేటప్పుడు గుడ్డిగా ఎందుకు సపోర్ట్ చేశారు? దీని గురించి తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు కూడా అతను ఏం చేస్తున్నాడు? నిన్న పార్టీ లీడర్స్తో జరిగిన సమావేశంలో మనకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, 15 మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉంది కేవలం 16 మందే. కాబట్టి మనం వాళ్ళకి ఏ విధంగా తీసిపోవట్లేదు బలం విషయంలో, ఎంపీల విషయంలో. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, నిలదీయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకో మాట ఏమంటారంటే, విజయసాయిరెడ్డి వీళ్ళంతా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఏంటంటే ఒకంత బెదిరింపు ధోరణితో కూడా మాట్లాడారు. బీజేపీకి మా అవసరం ఉంది, రాజ్యసభలో మేము 11 మంది ఎంపీలు ఉన్నాం, ఏ బిల్లు పాస్ కావాలన్నా మా సహకారం అవసరం, మా సహకారం లేకుండా మీరు ఎలాంటి బిల్లులు కూడా పాస్ చేసుకోలేరు అని చెప్పి అన్నారండి. జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యసభలో మన సహకారం కేంద్రానికి అవసరం ఉంటుంది, అంశాల వారీగా మద్దతు ఇద్దాం అన్నాడండి. అంశాల వారీగా అనే విషయంలో మరి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించవచ్చు కదా. మీరు ఒక బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో సునాయాసంగా వాళ్ళకి బలం ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు అడగరు అనుకుందాం మీరు అన్నట్టు కాసేపు. రాజ్యసభకు బిల్లు వచ్చినప్పుడు మీరు మద్దతు గుడ్డిగా ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రత్యేక హోదా డిమాండ్ చేయొచ్చు కదా. ఇప్పటికీ మీకు అవకాశం ఉంది కదా. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి 11 స్థానాలు ఉంటే 11కు 11 మీ చేతిలో ఉన్నాయి కదా. మీ సభాబలం మీకు తక్కువ లేదు కదా. జగన్మోహన్ రెడ్డి అన్నట్టే మనకు తక్కువ లేదని చెప్తున్నారు కదా. ఎందుకు అడగరు? దీన్నే ఏమంటారంటే 2 నాలుకల ధోరణి అంటారు. ఒక చోటకు వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతారు, ఇంకో చోటకు వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడతారు. ఇది నిస్సిగ్గుగా మాట్లాడతారు. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి స్కూలే ఆ రకంగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చాలా చేస్తారు. రకరకాల ప్రచారాలు ఉండవల్లి లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా చాలామంది ముదురు మేధావులు ఉంటారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లేకపోతే తెలకపల్లి రావు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ముందు పెట్టి న్యూట్రల్ వాయిస్తో కూడా ఇలాంటి ప్రచారాలు చేయించాలని చూస్తారు. వీటన్నిటి మీద జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ప్రజలు. వీళ్ళ మాయలో పడితే మళ్ళీ ఒకసారి రాష్ట్రం అరాచకానికి నిలయంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని శాశ్వతంగా అయ్యన పాత్రుడు అన్నారు ఒక మాట, ఏమని, ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదని. యాక్చువల్గా అక్కడ అన్నమాట ఏంటంటే, ఇలాంటి వాడు రాజకీయాల్లో ఉండకూడదని, రాజకీయాల్లో చనిపోవాలి, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఆయన భౌతికంగా జగన్ చనిపోవాలని కోరుకోలే, రాజకీయంగా చనిపోవాలని కోరుకున్నాడు.
కాబట్టి దానికి కూడా వక్రభాష్యాలు తీశారు నీలి మీడియాలో. ఇలాంటి ప్రచారాలను జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. Like, share and subscribe to Rajaniti channel.